ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంజాయ్ ది టేల్. నేను ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న మూవీ కథ వెనుక కథ. మూవీలో ట్విస్ట్ మాత్రం మామూలుగా లేదు. సో మూవీ కంప్లీట్గా చూడడానికి ట్రై చేయండి. ఇంకా మూవీలోకి వెళ్తే మూవీ ఎలా స్టార్ట్ అవుతుందంటే, ఒక అబ్బాయి అమ్మాయి కార్లో నైట్ వెళ్తూ ఉంటారు. సడన్గా వాళ్ళ కార్ ఆగిపోతుంది. దిగి ఏమైందో చెక్ చేస్తున్నప్పుడు అక్కడికి ఇంకో కార్ వచ్చి ఆగుతుంది. అందులో నుండి రాజు రవి ఇద్దరు దిగి ఏమైందని అడిగి వాళ్ళకి హెల్ప్ చేస్తున్నట్టు నటించి ఆ అబ్బాయిని కొట్టి అమ్మాయిని బలవంతంగా ఎత్తుకుపోయి కార్లో రేప్ చేస్తారు. ఇంకా అమ్మాయిని బతికుండగానే పెట్రోల్ పోసి తగలబెడతారు. కట్ చేస్తే న్యూస్లో వైజాగ్లో యువత డ్రగ్ బానిసలు అవుతున్నారు, ఇంత జరుగుతున్న పోలీసులు ఏం చేస్తున్నారు అని క్వశ్చన్స్ వేస్తారు. ఈ న్యూస్ చూస్తున్న పోలీసులు త్వరలో ఈ డ్రగ్ కేసు సాల్వ్ అయిపోతుంది, ఎందుకంటే సత్య ఈ కేసు హ్యాండిల్ చేస్తున్నాడని తన స్టేషన్లోని పోలీసులు మాట్లాడుకుంటూ ఉంటారు. సత్య డ్రగ్స్ మాఫియాని కొట్టడం మనకి చూపిస్తారు. నెక్స్ట్ సీన్లో హైదరాబాద్లో వరుసగా అమ్మాయిల హత్యలు జరుగుతున్నాయి. రేప్ చేశాక పెట్రోల్ పోసి కాల్ చేస్తున్నారు అని న్యూస్ వస్తుంది. ఇది చూసిన సత్యనారాయణ అనే పోలీస్ ఆఫీసర్ సత్యని పిలిచి ఈ కేసు డీల్ చేయమని చెప్దామనుకుంటాడు. సో సత్యని వైజాగ్ నుండి హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ చేపించి పిలుస్తాడు. సత్యకి కేస్ ఫైల్స్ అన్నీ ఇస్తారు. నువ్వు ఇప్పటి వరకు హ్యాండిల్ చేసిన ఏ కేసులో నువ్వు ఫెయిల్ అవ్వలేదు, ఇది కూడా సాల్వ్ చేయాలంటారు. నెక్స్ట్ సీన్లో రాజు రవి దగ్గరికి వాళ్ళ మనుషులు వచ్చి, సిటీకి కొత్త ఆఫీసర్ సత్య వచ్చాడు, మనల్ని పట్టుకోవడానికే వాడిని రప్పించారు, వాడు చాలా పవర్ఫుల్, కొన్ని రోజులు మనం ఇవన్నీ ఆపేద్దాం అని చెప్పుకుంటారు. సర్లే రిస్క్ ఎందుకులే అని రాజు రవి కూడా ఆపాలనుకుంటారు. కట్ చేస్తే మనకి హీరోని చూపిస్తారు. అతని పేరు అశ్విన్. అశ్విన్ తన ఫ్రెండ్తో కలిసి ప్రొడ్యూసర్ హౌసెస్కి వెళ్తూ ఉంటాడు. ఎందుకంటే అతనికి డైరెక్టర్ అవ్వాలని డ్రీమ్. వెళ్ళిన ప్రతి ప్రొడ్యూసర్ ఏదో ఒక సాకుతో అశ్విన్కి ఛాన్స్ ఇవ్వరు. నెక్స్ట్ సీన్లో అశ్విన్ ఇంట్లో ఒక డిస్కషన్ని చూపిస్తారు. అదేంటంటే అశ్విన్ తన మేనమామ కూతుర్ని ప్రేమిస్తాడు. సో వాళ్ళిద్దరి పెళ్లి గురించి వాళ్ళ పేరెంట్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. అశ్విన్ మేనమామ అశ్విన్కి పిల్లని ఇవ్వడానికి ఇష్టపడడు. ఎందుకంటే అశ్విన్ సినిమాలు అని తిరుగుతూ జాబ్ లేకుండా ఉన్నాడు. కనీసం సినిమాల్లో సక్సెస్ కూడా అవ్వాల, వాడికి ఎలా పిల్లని ఇస్తా అంటాడు. అప్పుడు అశ్విన్ అమ్మ, ప్లీజ్ అన్నయ్య ఒక్క ఛాన్స్ ఇవ్వు వాడికి అని బతిమాలుతుంది. దానితో 1 ఇయర్లో మూవీ తీసి సక్సెస్ అవ్వాలి, లేదా పిల్లని ఇవ్వను అని వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే అశ్విన్ ఫ్రెండ్ అశ్విన్ని రామకృష్ణ అనే ప్రొడ్యూసర్ దగ్గరికి తీసుకెళ్తాడు. రామకృష్ణకి అశ్విన్ కథ బాగా నచ్చుతుంది, కానీ బడ్జెట్ 1 crore అయితేనే ఓకే అంటాడు. అశ్విన్ కూడా 1 crore కంప్లీట్ చేద్దాం సార్, మనకి లో బడ్జెట్ కాబట్టి అందరినీ కొత్త యాక్టర్స్ని తీసుకుందాం, కాకపోతే మూవీ అయిపోయాక ప్రమోషన్స్ కోసం ఒక 40-50 lakhs కావాలి అంటాడు. అప్పుడు రామకృష్ణ, మనకి మూవీ అయిపోవడానికి 9 to 10 months పడుతుందిగా, అరేంజ్ చేస్తాలే అంటాడు. తనకి మూవీ ఆఫర్ ఓకే అయిందని అశ్విన్ తన మరదలు శైలుకి కాల్ చేసి హ్యాపీగా షేర్ చేసుకుంటాడు. నెక్స్ట్ ఇంకా అశ్విన్ తన ఆఫీస్ రెడీ చేసుకుని ఆడిషన్స్ చేయడానికి రెడీ అవుతాడు. ఇది ఇలా ఉంటే రాజు రవితో, ఒరే మన వాళ్ళంతా అండర్గ్రౌండ్కి వెళ్ళిపోయారు, మనం ఎలాగో ఖాళీ కదా, సినిమా ఆడిషన్స్ అంట వెళ్దామా అని అడుగుతాడు. అప్పుడు రవి, నీకు ఈ సినిమా పిచ్చి పోలేదా అంటాడు. అప్పుడు రాజు, సినిమా అంటే అందమైన అమ్మాయిలు ఉంటారు అని చెప్పి ఒప్పిస్తాడు. ఇంకా ఆడిషన్స్లో రాజు రవి ఇంకా 2 అమ్మాయిలు సెలెక్ట్ అవుతారు. ఆ టైంలో అక్కడికి అమృత అనే అమ్మాయి వచ్చి గొడవ చేస్తుంది. అశ్విన్ తనని ప్రెగ్నెంట్ చేసి మోసం చేశాడని, అక్కడికి అమృత నాన్న కూడా వచ్చి అశ్విన్ని, మా అమ్మాయిని మోసం చేశావని తిడతారు. కానీ కాసేపటికి వాళ్ళు యాక్టింగ్ చేస్తున్నారని, వాళ్ళ యాక్టింగ్ స్కిల్స్ చూపించుకోవడానికే ఇలా గొడవ చేశారని అశ్విన్కి తెలుస్తుంది. అశ్విన్ అమృతని తన మూవీ హీరోయిన్గా సెలెక్ట్ చేస్తాడు. ఇంకా అశ్విన్ తన టీం మెంబర్స్తో షూట్ స్టార్ట్ చేస్తాడు. నెక్స్ట్ సీన్లో రాజు తన మూవీలో యాక్ట్ చేసే ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి పులిహోర కలిపి తన నెంబర్ తీసుకోవడానికి ట్రై చేస్తాడు. కానీ ఆ అమ్మాయి ఇగ్నోర్ చేసి వెళ్ళిపోతుంది. తర్వాత రాజు రవి అమృతని చూసి తనని సినిమా అయిపోయాక ఏదైనా చెయ్యాలనుకుంటారు. కట్ చేస్తే స్టేషన్లో సత్యని పిలిపించి, నీకు ఒక గుడ్ న్యూస్ అండ్ బ్యాడ్ న్యూస్ అని చెప్తారు. గుడ్ న్యూస్ ఏంటంటే, నువ్వు ఈ కేసు టేకప్ చేశాక ఇప్పటి వరకు ఏ కిడ్నాప్ జరగలేదు. బ్యాడ్ న్యూస్ ఏంటంటే, నువ్వు ఇప్పటి వరకు ఏ రిపోర్ట్ సబ్మిట్ చేయలేదు అని చెప్తారు. అప్పుడు సత్య నవ్వి, చనిపోయిన వాళ్ళంతా ఎంప్లాయీసే, దారుణంగా రేప్ చేసి చంపారు, వాళ్ళందరూ ప్రైవేట్ వెహికల్స్లో వెళ్ళిన వాళ్ళే, ఆ వెహికల్ నెంబర్స్ గురించి ఎంక్వైరీ చేస్తే అవన్నీ యూజ్లెస్ వెహికల్ నెంబర్స్ అని తెలుస్తుంది, క్రిమినల్స్ పక్కా ప్లాన్తో ఇదంతా చేశారని చెప్తాడు. వాళ్ళని ఎలా అయినా పట్టుకుంటా అంటాడు.
కట్ చేస్తే ప్రొడ్యూసర్ అశ్విన్తో మూవీ కంప్లీట్ చేసావు సక్సెస్ఫుల్గానే హ్యాపీ అవుతాడు. ఇంకా మూవీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ప్రమోషన్స్ కోసం కావాల్సిన డబ్బులు రామకృష్ణ ట్రై చేస్తూ ఉంటాడు. కానీ బిజినెస్లో అతని ఫ్రెండ్స్ అతన్ని మోసం చేస్తారు. సో రామకృష్ణ మనీ అరేంజ్ చేయలేనని అశ్విన్కి చెప్తాడు. అశ్విన్ చాలా డిప్రెస్ అవుతాడు. చేస్తే అశ్విన్ దగ్గరికి అమృత నాన్న వచ్చి తన కూతురు షూటింగ్ అని చెప్పి ఇంట్లోంచి వచ్చేసింది, ఇప్పటి వరకు రాలేదని చెప్పి చెప్తాడు. అశ్విన్ ఏమో నా సినిమా అయిపోయి 1 month అయింది, అలా ఎలా జరుగుతుంది అంటాడు. ఇంకా అమృత నాన్న అశ్విన్ మీద కేసు వేస్తాడు. అదే టైంలో అశ్విన్ మూవీలో యాక్ట్ చేసే ఇంకో 2 అమ్మాయిలు కూడా కనబడట్లా అని చెప్తారు. వాళ్ళు కూడా షూట్ అని చెప్పే వచ్చారని వాళ్ళ పేరెంట్స్ కంప్లైంట్ ఇస్తారు. పోలీసులు అశ్విన్ని పిలిచి మీ యాక్టర్స్ మిస్ అయ్యారు, దాని గురించి ఏమనుకుంటున్నారు, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉండేది షూట్లో అని అడిగినప్పుడు అశ్విన్ వాళ్ళందరూ చాలా ఫ్రెండ్లీ మంచి వాళ్ళు, నా పేరు ఎందుకు చెప్పి ఇంట్లో నుండి వచ్చారో తెలియదంటాడు. ఇంకా పోలీస్ అశ్విన్ మూవీ యాక్టర్స్ అందరి డీటెయిల్స్ తీసుకుంటారు. కానిస్టేబుల్స్ అందరినీ ఎంక్వైరీ చేయడానికి వెళ్ళినప్పుడు రాజు రవి వాళ్ళ ఇంట్లో ఉండరు. సో ఇంకా వాళ్ళు కూడా మిస్ అయ్యారని డిసైడ్ అయ్యి మొత్తం 5 members మిస్ అయ్యారని కేసు రాసుకుంటారు. ఈ విషయం న్యూస్లో హల్చల్ అవుతుంది. నెక్స్ట్ సీన్లో అశ్విన్ దగ్గరికి అమృత నాన్న వచ్చి నిజంగా నా కూతురు ఎక్కడుందో తెలియదా, తనకి ఏమైందో ఏంటో నాకు భయంగా ఉంది అంటాడు. అశ్విన్ ఏమో నాకు తెలియదు సార్ అంటాడు. ఆ టైంలో అమృత నాన్నకి పోలీస్ నుండి కాల్ వస్తుంది. అదేంటంటే ఒక అమ్మాయి శవం ఉంది, మీ అమ్మాయిదో కాదో చెక్ చేసుకోండి అంటారు. కట్ చేస్తే పోలీసులు తగలబెట్టిన అమ్మాయి శవం దగ్గరికి వెళ్ళి ప్రూఫ్స్ కోసం చూస్తూ ఉంటారు. అక్కడికి వచ్చిన అమృత నాన్న తన కూతురి ఉంగరం చూసి అక్కడ బాడీ అమృతదే అని కన్ఫర్మ్ చేస్తాడు. ఇంకా సత్య అని పోలీస్ స్టేషన్లో ఉన్న మిస్సింగ్ అండ్ రేప్ కేస్ ఎంక్వైరీ చేయమంటాడు. అనుమానం ఉన్న అందరినీ తీసుకురమ్మంటాడు. పోలీసులు 2 ఆటో డ్రైవర్స్ని అరెస్ట్ చేస్తారు. వాళ్ళిద్దరి మీద ఒకప్పుడు రేప్ కేసు ఉందని డౌట్తో. ఇంకా పోలీస్ స్టేషన్లో పోలీసులు వేరే ఖైదీలను చేసే టార్చర్ చూసి ఆ ఆటో డ్రైవర్స్ మర్డర్ వాళ్ళే చేశామని ఒప్పుకుంటారు. కాకపోతే వాళ్ళు చంపిన అమ్మాయి హీరోయిన్ కాదని చెప్తారు. వాళ్ళు ఆ అమ్మాయిని ఒక గుళ్ళో చూశామని, ఇంకా రేప్ చేసి పెట్రోల్ పోసి చంపితే కిడ్నాపింగ్ గ్యాంగే చేశారనుకుంటారని అలా చేశామంటారు. ఇంకా సత్య ఇదంతా ఎవరు చేశారా అని ఆలోచిస్తే అశ్విన్ మీద డౌట్ వస్తుంది. అశ్విన్ అండ్ ప్రొడ్యూసర్ స్టేషన్కి వస్తారు. అశ్విన్ని సత్య అసలేమవుతుందిరా, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసావు, బాడీ ఏమో అమృతది కాదంటున్నారు. అప్పుడే న్యూస్లో రాజు కూడా చనిపోయాడని న్యూస్ వస్తుంది. సత్య అశ్విన్ని నీ సినిమా వాళ్ళే అందరూ ఎందుకు మిస్ అవుతున్నారు, అసలేం చేస్తున్నావని అడుగుతాడు. అప్పుడు అశ్విన్ అంతా చెప్పేస్తా అంటాడు. అశ్విన్ చెప్తాడు తన సినిమాకి ప్రమోషన్కి మనీ లేవని, సినిమా ఆగిపోయిందని తెలిసిన తర్వాత తను చాలా బాధపడ్డానని. అప్పుడే తనకు ఒక ఐడియా వచ్చింది. అది ఏంటంటే తన సినిమా యాక్టర్స్ని పిలిచి వాళ్ళ ఇంట్లో షూట్కి వస్తున్నట్టు తన పేరు చెప్పి రమ్మన్నాడు. వాళ్ళని కొన్ని రోజులు ఎక్కడైనా డిఫరెంట్ ప్లేసెస్లో దాక్కోమని చెప్పాడు. అలా యాక్టర్స్ కనపడకుండా పోతే న్యూస్ వైరల్ అయ్యి ప్రమోషన్ వస్తుంది అని అనుకున్నాడు. ఇంకా వాళ్ళకి సపరేట్ ఫోన్స్ ఇచ్చాను, వాళ్ళతో ఆ సపరేట్ ఫోన్లోనే కమ్యూనికేట్ అయ్యేవాడిని అని చెప్తాడు. సో యాక్టర్స్ కూడా హ్యాపీగా ఓకే చెప్పి నేను చెప్పినట్టే చేశానని చెప్తాడు. అప్పుడు సత్య అయితే అమృత నాన్న బాడీని ఎలా కన్ఫర్మ్ చేశాడు అమృతదే అని అడుగుతాడు. అప్పుడు అశ్విన్ అబద్ధం చెప్పాడు సార్ అని ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. అదేంటంటే బాడీ చెక్ చేసుకోండి అని కాల్ వచ్చినప్పుడు అమృత నాన్న ఏడుస్తుంటే తనకి ఏం కాలేదని అమృతతో వీడియో కాల్ చేసి మాట్లాడిస్తాడు అశ్విన్. ఇంకా తన కూతురు సినిమా హిట్ అవ్వాలని చనిపోయింది తన కూతురే అని అబద్ధం చెప్పడానికి రింగ్ అతనే అక్కడ పడేసి అది దొరికిందని చెప్పి చూపించి చనిపోయిందని డిక్లేర్ చేస్తాడు. ఇలా మా మూవీకి బాగా ప్రమోషన్ వచ్చింది సార్ అంటాడు. సత్య అశ్విన్ని జైల్లో వేస్తాడు. కానీ అశ్విన్ మామయ్య మరదలు వచ్చి బెయిల్ ఇచ్చి వెళ్ళిపోతారు. నెక్స్ట్ సీన్లో అశ్విన్ ప్రొడ్యూసర్తో జరిగిందంతా చెప్తాడు. కట్ చేస్తే అశ్విన్ రవితో అసలు రాజుని ఎవరు చంపారు, అతను నీ ఫ్రెండేగా, ఎవరైనా శత్రువులు ఉన్నారా అని అడుగుతాడు. అప్పుడు రవి ఎవరూ లేరంటాడు. అక్కడే రవి మీద కూడా అటాక్ జరుగుతుంది. కానీ అశ్విన్ కాపాడతాడు. కొన్ని రోజులకి రవికి ఒక కాల్ వస్తుంది, డ్రగ్స్ కావాలి సప్లై చేయమని. వాళ్ళని రవి ఒక ప్లేస్కి పిలిచి డ్రగ్ ఇస్తాడు. అక్కడే రవి మీద అటాక్ జరుగుతుంది. ఇంకోవైపు అశ్విన్ స్టేషన్కి సైన్ చేయడానికి వెళ్తాడు. అప్పుడే అక్కడున్న సత్యకి రవి నుండి కాల్ వస్తుంది, సార్ నన్ను కొంతమంది అటాక్ చేస్తున్నారని. ప్లేస్ కూడా చెప్తాడు. ఇంకా అశ్విన్ సత్య ప్రొడ్యూసర్ ముగ్గురు ఆ ప్లేస్కి వెళ్తారు. వాళ్ళు రాగానే అక్కడున్న అటాకర్ కత్తి విసురుతాడు. అది పట్టుకున్న ప్రొడ్యూసర్ రవిని చంపేస్తాడు. ఇది చూసిన అశ్విన్ మీరు చంపడం ఏంటి సార్ అని అడుగుతాడు.
ఆ ప్రొడ్యూసర్ తన కూతురు కావ్య అంటే తనకి చాలా ఇష్టమని, కావ్యకి సినిమాలంటే ఇష్టం కాబట్టి మూవీ తీయాలనుకుంటున్నాను, అయితే తన కూతురు బర్త్డేకి షాపింగ్ కోసం తన అల్లుడితో కలిసి పంపానని, కానీ ఈ రవి రాజు నా కూతుర్ని చంపారు, అందుకే వీళ్ళని చంపాలనుకున్నాను, చంపాను అంటాడు. అప్పుడు అశ్విన్ వీళ్ళే చంపారని ఎలా తెలుసుకున్నారు అని అడుగుతాడు. యాక్టర్స్ కనపడట్లేదు అనే న్యూస్ టీవీలో వచ్చినప్పుడు నా అల్లుడు అది చూసి నాకు ఆఫీస్కి వచ్చి చెప్పాడు, ఆ రోజే డిసైడ్ అయ్యాను అంటాడు. రాజుని కూడా అతనే చంపానని చెప్తాడు. రాజు ఉన్న ప్లేస్ ప్రొడ్యూసర్కి ఎలా తెలిసిందనే డౌట్ వచ్చింది కదా మీకు, చెప్తాను. ఆఫీస్లో ప్రొడ్యూసర్తో తన అల్లుడు విషయం చెప్తున్నప్పుడు అశ్విన్ ఫోన్ ఆఫీస్లోనే ఉంటుంది. ఆ టైంలో రాజు అశ్విన్కి కాల్ చేస్తాడు. రాజు ఎక్కడున్నాడో కనుక్కొని హత్య చేస్తాడు ప్రొడ్యూసర్. ఇదంతా విన్న సత్య ప్రొడ్యూసర్ని షూట్ చేయబోతే అశ్విన్ కాపాడి సత్యని కట్టేసి కొడతాడు. అప్పుడే అక్కడికి పోలీసులు వచ్చి పోలీస్ని కొడతావేంటి, మైండ్ ఉందా అంటాడు. అప్పుడు అశ్విన్ వీడు అసలు ఎవడో తెలుసా, రవి రాజుతో పాటు ప్రొడ్యూసర్ కూతుర్ని వీడు కూడా రేప్ చేశాడు, వీడు కూడా వారిలో ఒకడు అని చెప్తారు. మీ అమ్మాయిని మొత్తం ముగ్గురు చంపారు అని అంటాడు. అప్పుడు పోలీస్ వాళ్ళు వీడే గ్యాంగ్ లీడర్ అని ఎలా తెలుసుకున్నావు అని అశ్విన్ని అడుగుతారు. అప్పుడు అశ్విన్ రవి మీద అటాక్ జరిగాక రవి మీద ఎవరు అటాక్ చేస్తున్నారో తెలుసుకుందామని రవిని ఫాలో అవ్వడం స్టార్ట్ చేశాను. అప్పుడే నాకు ఒక నిజం తెలిసింది. అది ఏంటంటే రవిని కలవడానికి సత్య వచ్చాడు, వాళ్ళ మాటలు బట్టి ఇతనే మెయిన్ నేరస్తుడని అర్థమైంది అంటాడు. ఇంకా అప్పటి నుండి సత్యని ఫాలో అవ్వడం స్టార్ట్ చేశాను. అప్పుడు ఇంకొక భయంకరమైన నిజం తెలిసింది. అది ఏంటంటే ఇతను సత్య కాదు, సత్య తమ్ముడు రాజేష్ అని. అప్పుడే అక్కడికి నిజమైన సత్యని తీసుకొస్తారు వీల్ చైర్లో. సత్య రాజేష్ ఇద్దరు ట్విన్స్. చిన్నప్పటి నుండి సత్య బాగా చదువుతూ గుడ్ బాయ్, కానీ రాజేష్ మాత్రం బ్యాడ్ బాయ్. సో వాళ్ళ నాన్న ఎప్పుడు సత్యం చూసి నేర్చుకో అంటూ ఉంటాడు. ఇది రాజేష్కి నచ్చేది కాదు. సో రాజేష్ వాళ్ళ నాన్ననే చంపేస్తాడు. అప్పుడు పోలీస్ అసలు వీడు సత్య ప్లేస్కి ఎలా వచ్చాడు అని అడుగుతాడు. అప్పుడు మనకి ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. స్టార్టింగ్లో సత్య డ్రగ్ మాఫియాని పట్టుకోవడానికి వెళ్తాడు కదా, రన్ చేసేది రాజేషే. సో అక్కడ రాజేష్ సత్య కాలు విరగ్గొట్టి అతని ప్లేస్కి వస్తాడు. ఇలా జరిగిందని చెప్తాడు అశ్విన్. ఇంకా సత్య తన తమ్ముడిని చంపమని ప్రొడ్యూసర్కి గన్నిస్తాడు. ఎంతోమంది తండ్రుల కన్నీళ్ళకి కారణమయ్యాడు, వాడు బ్రతకకూడదు అని చెప్పి చంపేస్తారు. ఇలా మూవీ ఎండ్ అవుతుంది.